మధ్యాహ్న భోజన పథకం. ఈరోజు ఆ పథకానికి కూడా ఆ మహాతల్లి పేరు పెట్టుకున్నాం. ఆ డొక్కా సీతమ్మ అనే ఆవిడ జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఎవరు వెళ్ళినా సరే భోజనం లేకుండా, అంటే భోజనం పెట్టకుండా బయటికి పంపించేది కాదు ఆవిడ. అటువంటి ఒక ఉన్నతరాల పేరు మనం ఈరోజు మన మధ్యాహ్న భోజన పథకానికి పేరు పెట్టుకున్నాం. గత 5 ఏళ్ళు కూడా విద్యార్థులు యోగక్షేమాలు కానీ, వాళ్ళ భవిష్యత్తు కానీ, అలాగే వాళ్ళ తాలూకా సంక్షేమం కూడా 2019-24 సమయంలో పూర్తిగా మర్చిపోయారు. అటువంటి సమయంలో మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని గౌరవించారు. 2024లో మాకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత ఒక చక్కని కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, అలాగే తల్లికి వందనం. ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. గతంలో మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే వచ్చే తల్లికి వందనం. అవునా తల్లి? నేను చెప్పేది నిజమేనా? కానీ ఈరోజు తల్లికి వందనం ప్రతి పిల్లాడికి కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చాక తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరికీ కూడా ఈరోజు తల్లికి వందనం కూడా ఇస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే మన కూటమి ప్రభుత్వం గొప్పతనమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి విరాళంగా ఇచ్చి కొన్ని పనులు ప్రారంభిస్తే కలెక్టర్ ఫోన్ చేసి దాతల పేర్లు వేయొద్దని ఈ మహానుభావుడు కలెక్టర్ ఫోన్ చేశారంట. నాకు కూడా ఇప్పుడు వచ్చిన వరకు నాకు తెలియదు. నేను అందుకే ఎంఈఓస్ మీద కూడా, డిప్యూటీ ఎంఈఓ మీద కూడా కోపపడ్డాను. దేనికి కోపపడ్డానంటే మన హెచ్ఎం గారి మీద కూడా కోపపడ్డాను. ఎవరైతే మీరు ఒక విషయాన్ని గ్రహించాలి, అధికారులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అలాగే పదవిలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరైనా విరాళంగా ఇస్తున్నటువంటి, ఉదారంగా ఇస్తున్నటువంటి ఎవరైనా ఒక స్కూల్కి కానీ, ఒక గుడికి కానీ మనం దానం చేస్తే ఆ దాత పేరు వేస్తాం. ఈరోజు గుడికి డబ్బులు ఇస్తే ఒక ఫలకం మీద ఆ దాతల పేరు వేస్తాం. దేనికి వేస్తామండి? ఆ పేరు వేయటం వల్ల మరి 10 మంది చూస్తారు, చూసి ఇంకో 10 మంది కూడా దానం చేస్తారు. దీనివల్ల ఒక మంచి కార్యక్రమానికి పేరు వేయటం వల్ల తప్పేం లేదు. దీన్ని కూడా అధికారులు గ్రహించాల. ఈరోజు ఈ కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? ఏమైనా ఉపాధ్యాయులు చేస్తున్నారా? ఏమైనా ఏఈ రామకృష్ణ ఏమైనా చేస్తున్నాడు ఈ కార్యక్రమం? ఈ కార్యక్రమానికి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరు ఇస్తారు? కలెక్టర్ ఇస్తాడా? లేదా హెచ్ఎం ఇస్తారా? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రోటోకాల్ అన్నది మాకు విడిచిపెట్టాలా, ఎమ్మెల్యేగా నా మీద విడిచిపెట్టాలి, లేదా స్థానిక నాయకులు విడిచిపెట్టాలా. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఎవరి పేరు ఎక్కడ ఉండాలి. ఈరోజు మీరు ఉంటారు, మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ శాశ్వతంగా ఉండేది మా నాయకులు, మేమని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయాన్ని అధికారులు గమనించాలా. ఏదో 2 ఆంబోతులు దెబ్బలాడుకున్నారని, 2 ఆంబోతులు పోరంబోకులు కంప్లైంట్ ఇచ్చారని, నేను ఎందుకంటే పోరంబోకులు అంటాను, ఆ పోరంబోకులు కంప్లైంట్ ఇచ్చారని మీరేమో ఇక్కడ మా వాళ్ళకి తక్కువ చేయడం అది మంచి పద్ధతి కాదు. పద్ధతిని మార్చుకోండి. అధికారులు కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. ఎవరైనా అధికారులు కానీ ఇంకెవరైనా ఇబ్బంది పెడితే నేను మాట్లాడతాను. ఆ ప్రాబ్లం ఏదంటే నేను సాల్వ్ చేస్తాను. మా నాయకులకి తక్కువ చేసి పని ఏదైనా చేస్తే ఈ నియోజకవర్గం నేనైతే సహించే పరిస్థితి ఉండదు.
కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులకు గౌరవం ఇవ్వాలా, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మా నాయకులని చెప్పొద్దాం లేదు కదా, ఏం చెప్తున్నారండి? ప్రభుత్వం ఉంది, వాళ్ళేది మా నాయకులు కార్యక్రమం చేస్తున్నారు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వాల్సిన బాధ్యత మీది. అది రెండోసారి దయించి మరి అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాను, అది నా దృష్టికి మాత్రం దయించి ఇటువంటి తీసుకురాకండి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవరిద్దరికి ఏమని చెప్పండి, ముగ్గురు అంట, మూడో వాడు కూడా ఉన్నాడు. ఆ ముగ్గురు వ్యక్తులకు కూడా ఆ ₹1,00,000 ఇస్తే మీరే హెచ్ఎం గారు రామకృష్ణ మీరే చొరవ తీసుకుని ఆ ₹1,00,000తో ఇంకేదైనా బాగు చేయించండి. వాళ్ళ పేరు వేయించుకోమని, పర్వాలేదు. ఏం పద్ధతి అండి అది? పద్ధతిగా మనం ప్రవర్తించాలా, పెద్ద రకంగా ఉండాలా. అందుకే దయించి కోపడ్డాను ఇద్దరు వ్యక్తుల మీద. అలాగే ఈరోజు మరి విద్యార్థులందరూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇప్పటికే ఆకలేస్తుంది అనుకుంటాను పిల్లలందరికీ కూడా. మరి పిల్లలందరికీ కూడా నా దీవెనలు తెలియజేస్తున్నాను, మీరందరూ కూడా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు మీరందరూ పిల్లలందరూ కూడా చూడాలి, ఈరోజు 60 లక్షల రూపాయలతో ఈ స్కూల్ని మంజూరు చేయించి, మరి ఈ స్కూల్ మంజూరు చేసినటువంటి గౌరవ మరి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ సదుపాయాలు మరి విషయంలో చక్కగా ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటుంది. ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు, గత 5 ఏళ్ల కాలంలో పిల్లల సంక్షేమాన్ని మర్చిపోయారు. గతంలో మీరు చూశారు, పిల్లలకి ఇచ్చినటువంటి బూట్లు కానీ, అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి బ్యాగులు కానీ, అలాగే పిల్లలకి ఇచ్చినటువంటి కాస్మెటిక్స్ కానీ, చివరికి భోజన పథకంలో ఉన్నటువంటి ఐటమ్స్ మీద కూడా, గుడ్ల మీద కూడా ఆ గొడ్డలపాటి అధినేత, పిల్లలందరికీ కూడా తెలుసుకోవాలి, ఆ గొడ్డలపాటి అధినేత ఫోటో ఉండేది. మీరందరూ కూడా పిల్లలు గమనించారో లేదో, గతంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండేది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా మరి ఈరోజు స్కూల్ బ్యాగులు కానీ, బూట్లు కానీ, కాస్మెటిక్స్ కానీ ఎక్కడా కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కానీ ఎక్కడ కూడా ఫోటో పెట్టుకోలేదు. దీనికి కారణం ఏంటంటే రాజకీయ జోక్యం ఉండకూడదు. పిల్లలందరూ కూడా చదువు మీద దృష్టి పెట్టాలి, అలాగే పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఉన్నత విద్యలో రాణించాలి, వాళ్ళ భవిష్యత్తులో ఒక డాక్టర్ గాను, ఒక ఇంజనీర్ గాను, ఒక ఉపాధ్యాయుడు గాను, ఇలా అలాగే ఒక క్రీడా రంగంలోనూ పిల్లలందరూ కూడా మరి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా మనకి పిల్లలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఈరోజు మనం గెలిచాక, మన కూటమి ప్రభుత్వం వచ్చాక మనం కల్పిస్తున్నాం.